ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతోంది. చైర్మన్ పీసీ ఘోష్ కేసీఆర్ని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్తో పాటు 9 మందిని లోపలికి అనుమతినిచ్చారు. అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా అక్కడికి వచ్చారు, కానీ వారందరినీ బయటే ఉంచారు. సరిగ్గా 11:02 కేసీఆర్ బీఆర్కే భవన్ లోపలికి వెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. 11:30కి విచారణ స్టార్ట్ అయింది. ప్రధానంగా రీడిజైన్కి సంబంధించి, నిధులకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల విమర్శలకు సంబంధించి, ఎన్ని రోజులు చేసిన దర్యాప్తు కమిటీ ఇచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించి కేసీఆర్ని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ఇటు బీఆర్కే భవన్ బయట చూసుకుంటే 200 మీటర్ల అవతల అన్ని వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు, ఆంక్షలు పెట్టారు. కేసీఆర్తో పాటు 9 మందికి మాత్రమే లోపలికి అనుమతినిచ్చారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. సో విచారణ ఎలా జరుగుతోంది అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. బ్యారేజీలు ప్రారంభించిన ఏడాదిలో సమస్యలు వచ్చాయా, లేకపోతే వరదల సమయంలో బ్యారేజీల నిర్వహణలో ఎలా ఉంది పరిస్థితి? సో ఇంతకుముందు మాజీ మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, హరీష్ రావులని అడిగిన ప్రశ్నలు కాకుండా ఇక ప్రత్యేకమైన ప్రశ్నలు కేసీఆర్ కోసం తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇక ఈ విచారణ కావచ్చు, దర్యాప్తు కావచ్చు, పూర్తిగా ఒక క్లైమాక్స్కి వచ్చినట్లుగానే భావించాలి. కమిషన్ కూడా ఇప్పుడు అదే ఆలోచనతో ఉంది. సో కేసీఆర్తో విచారణ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా 114 మందిని విచారించింది కమిషన్. 115వ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతున్నారు. ఇప్పటిదాకా విచారించిన వారిలో ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు, అధికారులు, అదేవిధంగా ఆ నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వారందరూ కాకుండా మిగతా వారు అని అంటే 2 మాజీ మంత్రులు, ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు, ఇప్పుడు కేసీఆర్. సో ఈ విచారణ ఎలా జరుగుతోంది? బీఆర్కే భవన్ బయట మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు భారీగా అక్కడికి తరలివచ్చారు. అందులో మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. యాక్చువల్లీ లోపలికి రావాలని వాళ్ళు కోరారు, కానీ పోలీసులు వారు అనుమతించకపోతే బయటే ఉండి ఆందోళన చేస్తున్నారు. రైట్గా విచారణ ఎలా జరగబోతోంది, ఎలాంటి క్వశ్చన్స్ విచారణలో కేసీఆర్ని అడిగే అవకాశం ఉంది మనం చూస్తున్నాం. కేసీఆర్కి సంఘీభావంగా భారీగా తరలివచ్చారు నేతలు. అయితే కొన్ని అంశాలపై కేసీఆర్ వివరణ కోరింది కమిషన్. ప్రధానంగా మేడిగడ్డ కుంగినప్పుడు మీకు వచ్చిన సమాచారం ఏంటి, అంటే బ్యారేజ్ కుంగినప్పుడు ఏ చర్యలు తీసుకున్నారు మరి అప్పుడు? అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోదం ఉందా? దీనికి సంబంధించే ఇటు కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రభుత్వం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఇది క్యాబినెట్ ఆమోదం లేదంటున్నారు తుమ్మల. సో కమిషన్ క్వశ్చన్స్లో ఇది ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి క్యాబినెట్ ఆమోదం ఉందా? అలాగే డిపిఆర్ని సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదించిందా? అన్ని అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టారని ఈ వాదనలపై మీ అభిప్రాయం ఏంటి అని కేసీఆర్ని అడగబోతోంది విచారణ కమిషన్. అలాగే నిపుణుల నివేదిక కాదని డిపిఆర్ని మార్చారా? ఒకవేళ మారిస్తే ఎందుకు అలా మార్చారు? ఎవరి నిర్ణయం ఇది? అదేవిధంగా 5 నిపుణులతో వేసిన కమిటీ నివేదికను ప్రాజెక్ట్ నిర్మాణం టైంలో ఎందుకు పక్కకు పెట్టారు? దానికి గల కారణాలేంటి? అలాగే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లేకుండా బ్యారేజీ స్థలాన్ని ఎంపిక చేశారా? ఒకవేళ చేస్తే దానికి గల కారణాలేంటి? అసలు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అసలు బాధ్యత ఎవరిది, దానికి గల కారణాలేంటి? ఇవన్నీ ఈ క్వశ్చన్ అవర్లో కాళేశ్వర కమిషన్ కేసీఆర్ని అడుగుతోంది. సో మరి కేసీఆర్ ఏం సమాధానం ఇస్తారు? ఇదంతా విచారణ ఎప్పుడు జరుగుతుంది చూడాలి. ఈటెల రాజేందర్ విచారణ అరగంట నుంచి గంటలోపు అయిపోయింది. ఇక అదేవిధంగా హరీష్ రావు కూడా దగ్గరగా గంట దాకా కమిషన్ విచారించింది. మరి కేసీఆర్ని ఎంతసేపు విచారిస్తుంది? ఎన్ని ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది? దానికి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు? ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. సో అందరూ బయట బీఆర్ఎస్ నేతలైనా, రాజకీయ వర్గాలైనా, తెలంగాణ ప్రజలైనా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కమిషన్కి సంబంధించి, విచారణకు సంబంధించి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి? బయటే ఇంతకుముందు కేటీఆర్ మాట్లాడారు, ఇది కావాలని కక్ష సాధింపు చర్య, రాజకీయ సాధింపు చర్య తప్ప అసలు ఇందులో ఏమీ లేదు. ఈ విచారణలో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కేసీఆర్ ఆన్సర్ ఇస్తారు. అసలు దీనికి సంబంధించి అసలు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే. ఎందుకంటే మీరు ఏదైనా ప్రశ్న అడగొచ్చు, కేసీఆర్ చెప్పేస్తారు. అఫ్కోర్స్ అది కూడా బయటకు వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. విచారణ పూర్తయిన తర్వాత కమిషన్కి కూడా తెలుస్తుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు కానీ, పొరపాట్లు కానీ, అక్రమాలు కానీ జరగలేదని, అంతా క్లియర్గానే ఉందని కమిషన్ కూడా నమ్ముతుంది అంటూ ఒక ఆశాభావ దృక్పథాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. ఇక ఇది కాంగ్రెస్కి, బీజేపీకి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ తర్వాత, ఎందుకంటే అంతా క్లియర్గానే ఉంటుంది కాబట్టి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. ఏమైనా
విచారణ ఎలా జరుగుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ కమిషన్ అడుగుతుంది, దానికి కేసీఆర్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తున్నారు, తర్వాత మరి నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ ఏంటని యావత్ తెలంగాణ ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.